హాయ్, గుడ్ మార్నింగ్ వైజాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగో నిన్న మన వైజాగ్ నుంచి సెయింట్ పీటర్ చర్చి నుంచి పాదయాత్ర చేసిన తర్వాత ఇక్కడ ఈరోజు పండగ నిన్న పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఇదిగో మన అంబులెన్స్. నేను ఇక్కడ రాత్రి అంతా ఇక్కడే ఉన్నాను, బండిలోనే పడుకున్నాను. చాలా దోమలు అయినా మరి అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇదే చూడండి ఎలా ఉందో, తెల్లవారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఇక్కడ ఈ పండుగ అంతా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ జాతరలాగా ఆ కొండ మీద చర్చి కనిపించట్లేదు, కానీ ఆ పైన ఉంటుంది అనమాట. కొండ మీద చర్చి చాలా బాగుంటుంది. ఇక్కడంతా పెద్ద వేలల్లో వస్తారనమాట చాలామంది. రాయ్పూర్, అలాగే రాయగడ, ఛత్తీస్గఢ్ నుంచి ఇలా అన్ని ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళు ఒకరోజు ముందుగా వచ్చి ఇక్కడ బస చేసుకుంటారు అన్నమాట. బస అంటే రోజు నైట్ అంతా స్టే చేస్తారు. నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ పండగ చూసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఈవినింగ్ 5 వల్ల వాళ్ళు రిటర్న్ అయ్యి వెళ్ళిపోతారు అన్నమాట. చాలా బాగుంటుంది. మన కొత్త వలస లోపల యూప్లైన్ కొండడాబా అంటే ఎవరికైనా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళందరూ రాత్రే ఇక్కడ దేవుడి భక్తులందరూ రాత్రే ఇక్కడంతా చూసి వాళ్ళందరూ ఇక్కడే సేద తీర్చుకొని వాళ్ళ కాలకృత్యాలన్నిటికీ సపరేట్గా రూమ్లు ఇచ్చారు. అక్కడ షెడ్ ఉంది అంటే అవి చూపించి బాగోదు అంటే వాళ్ళంతా అటు సైడ్ ఉన్నారు. లేడీస్ అంతా ఒక పక్క, జెంట్స్ అంతా ఇటువైపు, అటువైపు అంతా జెంట్స్ అనమాట. అటువైపు అక్కడ రూమ్లు ఇచ్చారు కదా, అక్కడ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్ దగ్గర జెంట్స్ అందరికీ అక్కడ అనమాట. లేడీస్కి అంతా ఇటువైపు అనమాట. లేడీస్కి ఎవరికి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళంతా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎవరైనా అంటే జేబు దొంగలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం, కానీ అల్లరి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కొంచెం ఆ మాత్రం గైడెన్ ఉండాలి కదా. ఇక్కడ ఫుల్గా పోలీస్ బందోబస్తు ఉంది. పాపం వాళ్ళంతా నైట్ అంతా నిద్ర లేకుండా పాపం ఇక్కడ ఉన్న భక్తులందరి కోసం, సేఫ్టీ కోసం మంచి నిర్ణయం తీసుకొని చాలా జాగ్రత్తగా రాత్రి అంతా వాళ్ళంతా స్టే చేశారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అదే కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా అందరూ ఉన్నారు పాపం. వాళ్ళు అలా మంచులోనే పాపం అలా ఉన్నారు వాళ్ళు. మరి ఇగో ఫ్రెండ్స్, ఇంకా మీకు చూపిస్తాను తర్వాత. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఒక పెద్ద చూడండి, మంచి చూడండి ఎలా పడుతుందో ఫ్రెండ్స్. ఇదంతా ఒక పెద్ద జాతర అనమాట. మేరీమాత స్టాచ్యూ కనిపించట్లేదు కదా, అక్కడ ఉంది కానీ మేరీమాత స్టాచ్యూ ఈ మంచుకి అస్సలు కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు టైం చూసారా, 6:30 అయినా సరే ఇక్కడ ఫుల్ మంచుగా ఉంది. మామూలుగా లేదు మంచు అయితే. చూడండి, ఇంకా ఇక్కడ కొన్ని ఐటమ్స్ అన్నీ సర్దుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఇక పిల్లలు పోవడానికి, ఆడుకోవడానికి ఐటమ్స్ అన్నీ అవన్నీ. ఆల్రెడీ చర్చిలో మాస్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 4 o'clockకే మాస్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు రెండో మాస్ స్టార్ట్ అవుతుంది. 6 o'clock రెండో మాస్ అనమాట. ఇక్కడ చాలా మంచి ఉంది, అందుకే ఈ క్యాప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, లేకపోతే పట్టేస్తాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మీకు 3 గంటలకి మేరీమాత స్టాచ్యూని తీసుకువెళ్తారు కొండ మీదకి. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ. ఇష్టం ఉంటే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అంటే కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు తెలియదు యూట్యూబ్ కోసం. మా ఫ్రెండ్ చెప్తే దాన్ని ఎలా చేయాలో తను నేర్పించాడు. ఏదో మనం అంతంత మాత్రమే. ప్లీజ్, ఇంకా మీకు చాలా విషయాలు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ అయినా కొట్టండి. చూడండి ఎలా ఉందో. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, హ్యాపీ సండే, ఎంజాయ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.